ఈరోజు మా వర్క్షాప్కి టాటా హెరియర్ వచ్చింది. బ్యాక్ సైడ్ డిక్కీలో డ్యామేజ్ అయింది. కస్టమర్ రివర్స్ తీస్తుండగా డ్యామేజ్ అయింది. చూడొచ్చు మీరు, ఇప్పుడు చాలా ఇంపాక్ట్ అయింది డిక్కీలో. వెల్కమ్ టు మోసిన్ డెంటింగ్. ఈరోజు మన దగ్గరికి టాటా హెరియర్ వచ్చింది. చూడొచ్చు మీరు, దీన్ని బ్యాక్ సైడ్ డిక్కీలో ఇంపాక్ట్ అయింది. దీన్ని మనం డెంటింగ్ పెయింటింగ్ ప్రాసెస్ చేద్దాం. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, షీట్కి చాలా మంచిగా ఉంటుంది. దీన్ని డెంటింగ్ చేయడానికి మనకి చాలా ఈజీ అయిపోతుంది. టాటాకి మారుతిది ఏంటంటే కొంచెం బాడీ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, మళ్ళీ షీట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. టాటా ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది షీట్. మళ్ళీ మనం దీన్ని డిక్కీని డెంటింగ్ చేసి సరైన అలైన్మెంట్ చేసి పెయింటింగ్ షాప్కి పంపిస్తాం. డెంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. మనం దీన్ని పెయింట్ షాప్కి పంపిస్తాం. దీన్ని రఫ్ చేసుకున్న తర్వాతనే లప్పం పుట్టి ప్రాసెస్ చేయాలి. చాలా మంచిగా రఫ్ చేసుకొని పుట్టి ప్రాసెస్ చేయాలి. పుట్టి ప్రాసెస్ అయిపోయింది. మనం దీన్ని శాండింగ్ చేసుకుందాం, వాటర్తో శాండింగ్ చేసుకుందాం దీన్ని.
పెయింటింగ్ ప్రాసెస్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఎన్సీ పుట్టి పెడదాం. ఇదేంటంటే సన్నం స్క్రాచెస్ ఏదైనా ఉన్నా కవర్ చేసేస్తారంటూ ఈ ఫినిషింగ్ లప్పం అన్నట్టు. ఇది అయిన తర్వాత దీన్ని సైన్ చేసినాక ప్రైమర్ వేస్తాం. మనం దీన్ని మాస్కింగ్ టేప్తో ఏదైతే ఏరియా పెయింట్ చేసేది ఆ ఏరియాకి వదిలిపెట్టి మిగతా ఏరియా ఏది ఉందో దాన్ని కవర్ చేసేద్దాం అన్నట్టు. మొత్తం టేపింగ్ చేసి పేపర్తో కానీ కవర్తో కానీ కవర్ చేసేసి మొత్తం ఏదైతే పెయింట్ వేస్తామో దాన్ని వదిలిపెట్టేసి రౌండప్ కవర్ చేసేస్తాం. ఎందుకంటే ఇది షేడ్ అయిపోతుంది, డల్ అయిపోతుంది, మొత్తం పెయింట్ పడి మొత్తం డల్ అయిపోతుంది. మనం దీన్ని ప్రైమర్ వేస్తున్నాం అన్నట్టు, బ్లాక్ ప్రైమర్ ఇది. ఈ ఫైనల్ ఫినిషింగ్ పెయింట్ అనేది ఈ పెయింట్ వేస్తున్నాం మనం. ఈ పెయింట్ అయిన తర్వాత క్లియర్ కోట్ వస్తుంది ఒకటి, క్లియర్ కోటింగ్. అది వేసినాకనే షైనింగ్ వస్తాయి. మీరు చూస్తుంటేమో షైనింగ్ వస్తలేదు పెయింట్ కొట్టినాకంటే ఇది పెయింట్ అన్నది. దీనిపైన షైనర్ వస్తుంది, ఆ షైనర్ కొట్టినాకనే షైనింగ్ వస్తుంది. చూడండి. పెయింటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో.